అన్న చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి నేటికి 2 నెలలు పూర్తవుతుంది. ఈ 2 నెలల్లో మీకు ప్రజాపాలన ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వము మీరు తెలుసుకున్న వాళ్ళ వల్ల చాలా మంచిదే. నడుస్తుంది అంటే నడుస్తుంది. వాళ్ళు ఇచ్చినా ఇయ్యకున్నా పబ్లిక్ నడిపించుకొని పోతున్నారు. చెప్పిన హామీలు ఏవి లేకున్నా కూడా రేవంత్ రెడ్డిది నడిచిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పట్టించుకుంటలేకపోతుంది. మిత్రపక్షాలు కరెక్ట్ లేక వాళ్ళు చెప్పిన 6 హామీలు చేయలేకన్నా నడుస్తుంది అలానే. దాన్ని ఏం చేయలేదు. రేవంత్ రెడ్డిది ఇంకా 3 సంవత్సరాల్లో ఏం చేయకున్నా కూడా కాంగ్రెస్ పాలన నడుస్తుంది. వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి పక్కా ఓడిపోతాడు. అది నా ఒపీనియన్. ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలవుతున్నాయి? మరి మీకు ఎంతవరకు గ్యారెంటీలు అమలవుతుంది? ఇప్పుడు సన్నబియ్యం వస్తుందా మీకు? సన్న బియ్యము మొన్న ఇచ్చిర్రు. 6 గ్యారెంటీల్లో చెప్పిన సంవత్సరంన్నరకు మొన్న సన్న బియ్యం ఇచ్చిండ్రు. ఉచిత బస్సు పెట్టి వాళ్ళకు ఆడ ఫ్రీ అని పెట్టడం వల్ల పబ్లిక్ చాలా దెబ్బతింటుంది. ఫ్రీ అని ఎందుకు పెట్టాలి? ఎన్నికల ఎందుకు ఛానళ్ళు డబల్ వేసేయాలి? ఆ ఫ్రీ అని లేకుండా ఎప్పుడైతే ఉంటుందో మన తెలంగాణ బాగుపడుతుంది. ఈ ఫ్రీ అని పెట్టడం వల్ల పబ్లిక్ ఎప్పుడు బాగుపడదు. వాళ్ళు లాస్ అని చెప్పుడు మనం ఇలానే పోతూనే